సింహాచల వరాహ లక్ష్మీ నరసింహుడి వైభవగాథ. పాతకాలంలో విశాఖపట్నం సమీపంలోని సింహాచల పర్వతం మేఘమాల వంటి కోణంలో ఉండేది. ఆ పర్వతం అందాలను మించిపోయినది, అద్భుతమైన పవిత్రత కలిగి ఉన్నది. అదే పర్వతంపై వరాహ లక్ష్మీ నరసింహస్వామి విరాజిల్లుతున్న సింహాచల దేవాలయం స్థితమై ఉంది. ఈ దేవాలయానికి సంబంధించిన కథ ఎంతో గొప్ప పురాణ ఘట్టాన్ని కలిగి ఉంది. హిరణ్యకశిపుడు, భక్త ప్రహ్లాదుని గాథ. అసుర చక్రవర్తి హిరణ్యకశిపుడు భగవంతుడిని ద్వేషించేవాడు. అతడు తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడిగా మారడాన్ని తట్టుకోలేక ఎన్నోసారి అతన్ని చంపడానికి యత్నించాడు. చివరికి భగవంతుడు నరసింహ అవతారంగా వచ్చి హిరణ్యకశిపుడిని సంహరించి భక్త ప్రహ్లాదునికి రక్షణ ఇచ్చాడు. అయితే నరసింహుడు తామసిక రూపంలో ఉన్నాడు, కోపముతో ఉగ్రమూర్తిగా. దాన్ని చూడలేక భూమాత భగవంతుణ్ణి శాంతంగా, సాత్వికంగా దర్శించాలనే కోరికతో ప్రార్థించింది. ఆ ప్రార్థనకు స్పందనగా నరసింహుడు తన వరాహ అవతారాన్ని కూడా కలిపి ఒక ప్రత్యేక రూపాన్ని ధరిస్తాడు. అదే వరాహ లక్ష్మీ నరసింహస్వామి. ఈ రూపంలో భగవంతుడు సింహాచలం పర్వతంపై ప్రాకటమయ్యాడు. ఈ స్థలానికి సింహాచలం అని పేరు కూడా అదే కారణంగా వచ్చింది. సింహం అంటే సింహస్వరూపం, ఆచల అంటే స్థిరమైన స్థలం. ఈ దేవాలయంలో భగవంతుడు 3 అవతారాల్లో కనిపిస్తాడు. వరాహము, లక్ష్మీ సమేతం, నరసింహుడు కనుక అవతార స్వరూపం. ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని చందనపు పూతతో శాశ్వతంగా కప్పి ఉంచుతారు. ఈ పూత కారణంగా స్వామివారి అసలు రూపం ప్రజల దృష్టికి రాదు. అయితే సంవత్సరంలో ఒక్కరోజే, అక్షయ తృతీయ రోజున స్వామి విగ్రహానికి చందనపు పూతను తొలగించి స్వామిని నిజమైన రూపంలో దర్శించుకుంటారు. ఈ ప్రత్యేకమైన వేడుకను చందనోత్సవం అంటారు. సింహాచల దేవాలయం 11వ శతాబ్దంలో నిర్మించబడింది. చాళుక్యులు, గంగ వంశీయులు, విజయనగర రాజులు వంటి అనేక రాజవంశాలు దీన్ని అభివృద్ధి చేశాయి. దేవాలయం యొక్క శిల్పకళ, గోపురాలు, మంటపాలు అన్నీ ఆ కాలపు శిల్పశాస్త్ర విజ్ఞానాన్ని ప్రతిబింబించాయి. సింహాచలం దేవాలయ విశేషాలు: చందనంతో కప్పబడిన ఏకైక నరసింహ ఆలయం. నిత్య పూజలు, విశేష ఉత్సవాలు ఎంతో ఆధ్యాత్మికతను కలిగిస్తాయి. స్వామి దర్శనం వల్ల శత్రుబాధ, దోష నివారణ, ఆరోగ్య శాంతి కలుగుతాయని నమ్మకం.